ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారే లేరా? పశువుల అక్రమ రవాణాలో అతనొక డాన్. ఇంతకీ అతనెవరు? జంక్షన్ జామ్ అయ్యే అక్రమ చిట్టాతో వైఎన్సీ స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అక్రమ పశు రవాణాకి మైలురాయిలా వ్యవహరిస్తున్నాడు కాకాని వెంకటేశ్వరరావు అలియాస్ జంక్షన్ బాబు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనే లక్ష్యంగా సొమ్ము చేసుకునేందుకు ఏలూరు జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలో ఏపూరి పంచాయతీ పరిధిలో తానే ప్రైవేటుగా పశువుల సంత మరియు ప్రభు యానిమల్ రిఫ్రెషింగ్ పాయింట్ ముసుగులో సుమారు 40 ఏళ్ల నుంచి పశు రవాణాలను టార్గెట్ చేస్తూ అనకాపల్లి నుంచి నల్లజర్ల పాసింగ్ కు బొలెరో వాహనానికైతే 9,500, భారీ వాహనాలైతే 20 నుండి 30,000 కప్పం కట్టి వెళ్లాల్సిందేనని హుకుం జారీ చేస్తాడంట కాకాని. అతనికి కప్పం కట్టకుండా వాహనాలు వెళితే చుక్కలు చూపించే విధంగా తన ప్రైవేటు సైన్యంతో వాహనాలపై దాడి చేయించి కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు వాహనదారులు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలను కలిసి వారికి కావలసిన అవసరాలను తీర్చడంతో పాటు అధిక మొత్తంలో నగదు ముట్ట చెబుతారని, రాష్ట్ర మంత్రులకు 50 నుంచి 70 లక్షలు నగదు ముట్ట చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. జంక్షన్ బాబు చీట తెరిస్తే విస్తుపోయే నిజాలు బయటపడతాయి. అసలు ప్రభుత్వం నిర్వహించాల్సిన సంత ప్రైవేటు వ్యక్తులకు ఎందుకిచ్చారు? ఇన్నేళ్లలో ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండిపడిందనేది $1 మిలియన్ ప్రశ్న. ఒరిస్సా రాష్ట్రం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, తెలంగాణ, కేరళ మరియు ఇతర రాష్ట్రాలకు తరలించే అక్రమ పశు రవాణా నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి కోట్లు సంపాదించి వాటితో విలాసవంతమైన హోటళ్లు, రెస్టారెంట్లు నిర్మించి అక్రమాలు ఎదిరించిన వారిపై నోటికొచ్చినట్టు మాట్లాడతాడనేది బాధితుల మాట. అంతేకాకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసం యూనియన్ ముసుగులో అధిక సంఖ్యలో నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో పశువుల వ్యాపారాలపై ఆధారపడిన యాదవ సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నారని, పశువుల వ్యాపారాలపై ఆధారపడి జీవనం సాగించే వారి జీవనాన్ని అదునుగా చేసుకొని కష్టపడి పనిచేసే వారిని సభ్యులుగా చేర్చినట్లు నమ్మబలికి వారిని దారి దోపిడీలకు తెగపడే వారిగా నియమిస్తున్నారంట బాబు. చంద్రన్య అంటే బాబు గారు మనిషి అని ఒక కింద నెంబర్ పెడుతున్నాను. ఒకవేళ మీకు లైన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆ నెంబర్ కాల్ చేస్తే అన్నయ్య వెంటనే రెస్పాన్స్ అవుతారని. ఎందుకంటే చెప్తున్నంటే అన్నయ్య నాకు ఆల్రెడీ బాబు గారు చెప్పారట, అన్నయ్య నాకు కాల్ చేసి చెప్పట్టమని గ్రూప్లోను. కింద నెంబర్ పెడుతున్నాను చంద్ర అనేది, అన్నయ్య పేరు చంద్ర. గ్రూప్ సభ్యులకి నమస్కారం అన్న. మన అనకాపల్లి నుంచి నల్లజర్ల వరకు 7,500 పాసింగ్ అన్న బాబు గారిది. పాసింగ్ అని బాబు గారు పాసింగ్ అని అనకూడదు. యూనియన్ పాసింగ్ పేరు యూనియన్ చెప్పాలి. యూనియన్ అండ్ పాసింగ్ అని చెప్పుకొని వెళ్ళిపోవడమే, బాబు గారు పాసింగ్ అనకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్న అన్నయ్య గారు నెంబర్ కింద నెంబర్ పెడుతున్నా, నెంబర్ కాల్ చేయండి. చంద్రన్నయ్య ఈ ఒక లైన్లో నల్లజర్ల వరకు ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్యకి నేను నెంబర్ మెసేజ్ పెడుతున్నాను, కింద ఆ నెంబర్ కాల్ చేయండి. అడగల మా లోకల్ ఎమ్మెల్యే ₹1,00,00,000 తీసుకున్నాడు నా దగ్గర. మా లోకల్ ఎమ్మెల్యే సింతనేని ప్రభాకర్ ₹1,00,00,000 తీసుకున్నాడు ఈ వ్యాపారం పని మీద. దక్కిన మినిస్టర్లకు ఎంత ఇచ్చానో నాకే తెలుసు. ఇవన్నీ బయటికి చెప్తే వెళ్ళరు కదా. అసలు ఏం చేయాలి మేము? దొరకు లేదన్న దొరకు ఆ గవర్నమెంట్. అడగల మా లోకల్ ఎమ్మెల్యే ₹1,00,00,000 తీసుకున్నాడు నా దగ్గర. మా లోకల్ ఎమ్మెల్యే సింతనేని ప్రభాకర్ ₹1,00,00,000 తీసుకున్నాడు ఈ వ్యాపారం పని మీద. దక్కిన మినిస్టర్లకు ఎంత ఇచ్చానో నాకే తెలుసు. ఇవన్నీ బయటికి చెప్తే వెళ్ళరు కదా. బాబు ట్యాక్స్ కట్టలేదని అనకాపల్లి జిల్లాలో ఆత్కూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించిన సందర్భాలు లేకపోలేదు. హనుమాన్ జంక్షన్ లో కప్పం కట్టలేదని తన ప్రైవేటు సైన్యంతో నున్నా పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి చేస్తే వాహన డ్రైవర్ 112కి కాల్ చేయడంతో ఆ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. ఆపిన తర్వాత ఆపాము. పాసింగ్ వాళ్ళు ఫోన్ చేయమన్నారు, చేసాము. పాసింగ్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడినారు, ఎవరు చేయను బండి నాకు వదిలినారు. కాలు ఇచ్చినారు, వెళ్ళిపోయి మీరు వచ్చారు. బండి అంతసేపు మరి ఇక్కడ మీరు అంటే వాళ్ళు మాట్లాడి ఇచ్చేసినంత వరకు ఒక పావు గంట 1 గంట. అదే చాలాసేపు నుంచి వస్తున్నాను, బండి ఎందుకు ఇలా పక్కన ఉండిపోయిందని అడుగుతుంటా. దాని గురించి సార్ వాళ్ళు మాట్లాడిన ఎవరు మాట్లాడారు కరెక్ట్గా క్లారిటీగా? నవీన్. ఎవరితో మాట్లాడారు? స్టేషన్ సీఏ గారితో తెలియదు, ఎస్సీ గారితో తెలియదు కానీ మాట్లాడినారు. ఆ తర్వాత కానిస్టేబుల్ వచ్చి తాళం ఇచ్చాడు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైన ప్రజాప్రతినిధులతో తీసుకున్న ఫోటోల పోజులతో
రాజకీయ నాయకులంతా నా చుట్టాలు, నేను ఏది చెబితే అదే చట్టం అన్నట్లు నమ్మించి మోసం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. నా చుట్టం, నేను చెప్పిందే చట్టం అంటున్నాడు కాకాని. హిందూ మతాన్ని, హైందవ సంస్కృతిని కాపాడే గోప్రేమికులపై తన ప్రైవేటు వ్యక్తులతో భయభ్రాంతులకు గురిచేసి తప్పుడు కేసులు బనాయించడంలో బాబుకి వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు అసలైన గోప్రేమికులు. బాబు కప్పం కట్టకుండా వేరే ప్రాంతం నుండి హనుమాన్ జంక్షన్ గనక దాటి ఎన్టీఆర్ జిల్లాలో అడుగు పెడితే సదరు వాహనాలపై కక్ష సాధింపుగా గో సంరక్షణ, గో ప్రేమికుల పేరిట షాడో బాబులు తెరపైకి వచ్చి వాహనాలు సీజ్ చేసి వాహనదారులపై భవానీపురం, ఎస్ఎన్పురం, కృష్ణలంక, పడమట, కంచికర్ల, చిలకల్లు, నందిగామ, జీ కోడూరు, తిరువూరు, గంపలగూడెం, మైలవరం వంటి పోలీస్ స్టేషన్ పరిధిలో గో అక్రమ రవాణా జరుగుతోందని పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి బాబు బినామీలకు చెందిన గోశాలలకు రిఫర్ చేయించి 2020 జనవరి నుంచి 2025 అక్టోబర్ వరకు బాబు కప్పం కట్టలేని వాహనాలపై ఆయన బినామీలు 59 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించి సుమారు 1500 పశువులు విజయవాడ గో సంరక్షణ సమితి, నున్నా గోశాల, గుంటూరు జిల్లా నల్లపాడు గోశాల, అనంతవరం గోశాల, తుళ్లూరు గోశాల, తాడేపల్లి, కొత్తూరు గో సంరక్షణ సంఘం, వరగాని గ్రామానికి చెందిన శ్రీ గురు గోవింద చారిటబుల్ ట్రస్ట్, బాపులపాడు హనుమాన్ జంక్షన్ గోశాలకు ఇలా కేసులు కట్టించి తీసుకొచ్చిన ప్రాపర్టీ యానిమల్స్ ని కూడా వదలకుండా ఆ పశువులను తరలించి సొమ్ము చేసుకుంటున్న కాకాని బాబు. అయితే ఏదేమైనప్పటికీ అక్రమ దందా చేస్తున్న కాకాని వెంకటేశ్వరరావు అలియాస్ జంక్షన్ బాబుపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గో ప్రేమికులు, రాష్ట్ర ప్రజలు, రైతులు. అసలు పాసింగ్ అంటే ఏంటి? ఈ పాసింగ్ లో వసూలు చేసిన సొమ్ము ఎవరికి, ఎక్కడికి వెళుతోంది? రైతుల ఆవేదన పూర్తి ఆధారాలతో త్వరలోనే పార్ట్ 2 చూస్తూనే ఉండండి YNC మీడియా.